I want to share a few thoughts from the Bible. ఈ బైబిల్ కళాశాల కొరకై నేను కొన్ని తలంపులు బైబిల్లో నుంచి మీకు తెలియజేయాలని కోరుతూ ఉన్నాను. Especially I want to tell from Psalms. కీర్తనలో భాగంలో నుండి కొన్ని విషయాలు మీతో చెప్పాలని కోరుతున్నాను. Psalms chapter 15. కీర్తనలు 15వ కీర్తన అండి. It's a beautiful chapter in the Bible. బైబిల్లో ఇది ఎంతో చక్కటి కీర్తనగా ఉంది. And God, in this we can find a God invitation. దేవుడే ఆహ్వానాన్ని మనం ఇక్కడ చూస్తాం. God is inviting you as a guest. దేవుడు అతిథిగా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. And it's written in the Bible. బైబిల్లో ఇలా రాయబడి ఉంది. O Lord, who shall abide in thy tabernacle? ఓ యెహోవా, నీ యొక్క గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? Who shall dwell in your holy temple? నీ పరిశుద్ధ ఆలయంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? Who shall dwell in your holy hill? నీ పరిశుద్ధ పర్వతంపై నివసింపదగిన వాడెవడు? Who shall be stay in your holy sanctuary? నీ యొక్క పరిశుద్ధ ఆలయంలో వసింపగలిగిన వాడెవరు? And a holy temple means in the Revelation we can find holy city. ఇంకా ప్రకటన గ్రంథంలో పరిశుద్ధ పట్టణం అని దాన్ని పిలుస్తూ ఉన్నాడు. One way we can tell the presence of the Lord. మరొక మాటలో చెప్పొచ్చు, అది దేవుని సన్నిధి. Who will stay in that tabernacle? ఆ యొక్క ఆలయంలో ఎవరు ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండగలరు? It's a question. God is asking a question. ఇది దేవుడే అడుగుచున్న ప్రశ్న అయింది. And there is an answer from second verse onwards. రెండవ వచనం నుండి దాని యొక్క జవాబును మనం చూస్తూ ఉన్నాం. What is the second verse answer from the Lord? ప్రభు ఎదురు నుండి వచ్చే ఆ రెండవ జవాబు ఏంటండి? He that walketh uprightly. యథార్థంగా ప్రవర్తించువాడే. He that walketh uprightly and righteousness. నీతిలో నడిచేవాడే, యథార్థంగా నడిచేవాడే. He that speaketh the truth. అలాగే సత్యమును పలుకువాడు మాత్రమే. In Telugu Bible we can find guest. ఇంకా అక్కడ అతిథి అన్న పదం తెలుగులో రాయబడి ఉంది, అయితే ఆంగ్లంలో లేదు. English we cannot find. ఆంగ్లంలో అతిథి అన్న పదం మనం చూడకపోవచ్చు. When Jesus Christ on the earth, యేసుక్రీస్తు ప్రభువారు భూమిపై ఉన్నప్పుడు, I am going to prepare a place. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను మీకు స్థలము సిద్ధపరచవలెను. Where he told on the earth. ఆయన చెప్పింది భూమిపైనే ఈ మాట చెప్పాడు. I'll prepare a mansion. మీ కొరకై నేను నివాసములు కట్టనై ఉన్నాను. I'll prepare a place for you. నేను మీ కొరకై స్థలము సిద్ధపరచవలెను. Where God lives. ఇదిగో నేను తండ్రి వసించు చోటు. Where angels lives. అక్కడ దేవదూతలు వసించెదరు. Where saints lives. అలాగే పరిశుద్ధులందరూ కూడా వారు వసించెదరు. There you can be there. నీవు ఆ చోట ఉండవచ్చు. God is telling that you can be as a guest into my holy sanctuary. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వు నా పరిశుద్ధ ఆలయంలో నీవు వసించవచ్చు. Did you ever heard that any God inviting? ఏ దేవుడైనా లేకపోతే ఈ దేవుళ్ళు అని పిలవడేవారు ఇలాగ ఆహ్వానించటం మనం చూసాం. I didn't hear so far. I also read some books. నేను కొన్ని పుస్తకాలు చదివాను. నేను గమనించినంత మట్టుకి ఎవరు కూడా ఇలాగ పిలవలేదు. This God Almighty inviting you as a guest. సర్వశక్తిమంతుడైన భూమి ఆకాశం చేసిన ఈ దేవాది దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. I call him as a guest sometime. He'll come as a guest to my house sometime. నేను కొన్నిసార్లు యోనా బాబు గారి గృహానికి వెళ్తుంటాను. ఆయన అతిథిగా నన్ను ఆహ్వానిస్తారు, అతిథి సత్కారం చేసి పంపుతూ ఉంటారు. నేను అతిథిగా వారి ఇంటికి వెళ్తూ ఉంటాను. When he comes, before I clean my house and prepare food, ఇంకా నేను వెళ్ళకముందే తను సిద్ధపడి ఇల్లు శుభ్రం చేసి భోజనం సిద్ధపరిచి అలాగ ఆహ్వానిస్తూ ఉంటారు. Same way God is preparing a house for you and me. అలాగే దేవుడు కూడా నీ కొరకై నా కొరకై ఆయన ఒక గృహాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. If you want to enter into the city of holy, నువ్వు ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాలి అంటే you also should be holy. అలాగే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. Bible says, బైబిల్ సెలవిస్తుంది, as I am holy, you also be holy. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. But everybody cannot be guest. అవును, ప్రతి ఒక్కరు కూడా అతిథిగా ఉండలేరు. My house is beside the road. నా యొక్క ఇల్లు ఇంటి ఆ యొక్క ద్వారము ఆ యొక్క మార్గం ప్రక్కలో ఉంటుంది. Hundreds of people go from my house before my house. నా ఇంటి ఎదుర ఆ యొక్క రహదారిపై ఆ దారిలో అనేక వందలాది మంది వాహనాలు మనుషులు వెళ్తూ ఉంటారు. They don't come as a guest to my house. వారందరూ కూడా నా ఇంటికి అతిథిగా రారు. I call him whom I love. అయితే నేను ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నానో వారిని మాత్రమే పిలుస్తూ ఉంటాను. They only come. వారు మాత్రమే వస్తూ ఉంటారు. We'll have fellowship. అలాగే సహవాసాన్ని కలిగి ఉంటాం. We have a word of God. అలాగే దేవుని వాక్యాన్ని కలిగి we ఉంటాం. sing a songs. అలాగే మేము పాటలు పాడుతూ ఉంటాము.
That kind of a relationship we have. అట్టి సత్సంబంధాన్ని మేము కలిగి ఉంటాము. And one day Jesus Christ was sitting in one place. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజు ఒక చోట కూర్చొని ఉన్నారు. And his mother Mary came. తన తల్లి అయిన మరియ వచ్చింది. She's not able to approach because a lot of people are there around him. అయితే తన చుట్టూ అనేకులు ఉన్న కారణం చేత తనని సమీపించలేకపోయింది. And he sent a notice that tell to Jesus Christ that his mother came. అయితే యేసు ప్రభువుకి చెప్పండి తన తల్లి తన సహోదరులు వచ్చారని చెప్పండి అని ఒక సమాచారం పంపారు. The disciples told to Jesus Christ, your mother has come. అయితే ఒక శిష్యుడు వెళ్ళి నీ తల్లి నీ యొక్క సహోదరులు వచ్చారని ఆయనకు సమాచారం అందజేశారు. And he told immediately, ఆయన వెంటనే వారితో చెప్పాడు, who is my mother, who is my brother? నా తల్లి ఎవరు, నా సహోదరి ఎవరు, నా సహోదరుడు ఎవరు? Whosoever do the will of God, they only my brother, they only my friends and relatives or sisters, brothers. ఎవరైతే నా తండ్రి చిత్తము చేస్తారో వారి నా బంధువులు, నా చుట్టాలు, వారి నా సహోదరులై ఉన్నారన్నారు. And another place Jesus told, you're all my brothers. అయితే మరో చోట మీరు నా సహోదరులై ఉన్నారని యేసుక్రీస్తు తానే చెప్పాడు. And such a great God we have. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. Should have said, sorry Lord, we did mistakes, I am sorry, forgive us. If they would have said, Bible would have not written in a different way, it would have be there. ఒకవేళ వారు అలాగే పాపంలో ఒప్పుకున్నట్లయితే బైబిల్ భిన్నంగా రాసి ఉండేది, లేకపోతే మన జీవిత శైలి బైబిల్ అంతయు వృత్తాంతం అంతయు భిన్నంగా ఉండేది. We didn't find truth, uprightness in Adam and Eve. ఆదాము అవ్వల్లో యథార్థత సత్యము మనకు కనబడలేదు. They are blaming each other. వారు ఒకరిని నిందించుకుంటున్నారు. They are blaming on God. వారు దేవుని నిందిస్తూ ఉన్నారు. Blaming on Satan. వారు సాతాన్ని నిందిస్తూ ఉన్నారు. They didn't tell that I'm sorry, we did mistake. మేము తప్పు చేశామని వారు చెప్పట్లేదు. Unrighteous people cannot go. అవినీతిమంతులైన వారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. And the Bible says no one righteous. అయితే బైబిల్ సెలవిస్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. None righteous. ఒక్కడును నీతిమంతుడు లేడు. And I can tell only one righteous man in this world is only Jesus Christ. అయితే ఒకే ఒక నీతిమంతుడు ఉన్నాడు నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆయన యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. Bible says all have sinned and come short of the glory of the Lord. బైబిల్ సెలవిస్తుంది అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. We lost the glory because Adam and Eve sin. మొదటి ఆదాము అవ్వలు పాపం చేసిన కారణాన్ని బట్టి మనం మహిమను కోల్పోయాము. We know the word of God. మనకు దేవుని వాక్యం తెలుసు. Every Sunday we go to church. ప్రతి ఆదివారం మనం మందిరానికి వెళ్తాము. But still we are Christians are telling lies. ఆయనను క్రైస్తవులైన వారు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. I know some people. నాకు కొందరు తెలుసు. They tell lie like a drinking water. వారు అబద్ధాలు ఎలాగ ఆడతారంటే నీళ్లు త్రాగినట్టుగా అబద్ధాలు ఆడతారు. See, those who tell lie, they cannot enter into the kingdom of Bible says. బైబిల్ సెలవిస్తుంది ఎవరైతే అబద్ధాలు ఆడతారో వారు ఏమాత్రం కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరు. And last I want to tell one more thing and close. ఒక్క విషయాన్ని చెప్పి ముగిస్తానండి. Ananias Sapphira. అననీయ సఫీరాలను మనం చూస్తే A special couple. వారు మంచి ప్రత్యేకమైన జంట. They believed the Lord. వారు దేవుని నమ్మిన వారు. They took a baptism. వారు బాప్తిసం తీసుకున్న వారు. They were following the వారు Lord. ప్రభువుని వెంబడిస్తున్న వారు. And they wanted to give money to the Lord. వారు ప్రభువునికి కానుక ఇవ్వాలనుకునడం కూడా వాస్తవమే. Rest of the people they gave all the property to the apostles. అపోస్తలులకు వారు మిగతా వారందరూ వారి యొక్క స్థిరాస్తులను అమ్మి వారి పాదముల చెంత పెట్టారు. These Ananias Sapphira kept some money in their home. అయితే అననీయ సఫీరాలు కొంత మాత్రం దాచుకొని They told that we sold all our property, this is all our money. వారు ఏమని చెప్పారంటే మా యొక్క ఆస్తి అంతటి మేము అమ్మేసాము, ఇంతే ఉందండి అని చెప్తూ వచ్చారు. Then immediately within 2-3 hours both were died. అయితే 2-3 గంటల్లో ఇరువురు కూడా చనిపోయారు. All were surprised. వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. If same doctrine is going on in our churches now, మన సంఘాల్లో ఇదే విషయం వాస్తవంగా జరిగితే all churches will be vacant. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే సంఘాలన్నీ ఖాళీ అయిపోతాయి. And Cain also told lie. అలాగే కయీను కూడా అబద్ధం చెప్పాడు. And before the Lord he told lie. దేవుని ఎదుటనే తన అబద్ధం అన్నట్టుగా చూస్తాడు. And he became a vagabond. అలాగే దేశదిమ్మరిగా అయ్యాడు. You know what is vagabond? వేగబాండ్ అంటే అర్థం ఏంటో తెలుసు? No house, ఇల్లు లేనివాడు, no aim, గురి లేనివాడు. no, it's a great punishment. అదెంత గొప్ప శిక్ష అయి ఉంది. Keep on traveling, no end. ఇంకా ప్రయాణం చేయి అది అంతము లేని ముగింపు లేని జీవితము. My dear friends, నా ప్రియ స్నేహితులారా, I encourage all of you not to tell lie. నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను అబద్ధం చెప్పవద్దని. It's difficult to tell truth all the time. ఇందులో సత్యం చెప్పడం చాలా కష్టం.
But if you ask God, Lord, I am sorry, I'm not able to tell truth. Help me. Give me power to tell truth. Definitely will help you. అయితే దేవా నేను సత్యం చెప్పలేకపోతున్నాను, నాకు శక్తి సామర్థ్యం ఇవ్వండి అంటే Oh. ప్రభు సత్యం చెప్పడానికి నీకు సహాయం చేస్తాడు. Only one God as well as man, Jesus Christ told, I am the truth. ఒకే మనుషుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అన్నాడు, నేనే సత్యమును. If you catch the feet of the Lord Jesus Christ, he will give his truth to you. ఆయన పాదములను పట్టుకుని ఉన్నట్లయితే ఆయన సత్యాన్ని నీకు ఇస్తాడు. Then darkness will go. చీకటి వెళ్ళిపోతుంది, The lies will go. అబద్ధాలు వెళ్ళిపోతాయి, Cheating will go. మోసాలు వెళ్ళిపోతాయి. God bless this word. దేవుడి వాక్యం దీవించును గాక. Amen. ఆమేన్.